అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ఫార్మర్ బ్యూరోక్రాట్ మరియు సోషల్ యాక్టివిస్ట్ అయిన ఈఏఎస్ శర్మ గారు మంత్రి నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని అమరావతి సిటీ క్యాపిటల్ రీజన్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాబోయే 3 నెలల్లో కూటమి ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్లు, అందుకు ప్లాన్ చేస్తున్నట్లు నారాయణ గారు తెలియజేయడంతో ఈఏఎస్ శర్మ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏదైతే ఒకే జిల్లాలో అమరావతి సిటీ క్యాపిటల్ రీజన్ లో పెద్ద ఎత్తున ఫండ్స్ ని పెట్టుబడి పెట్టడం వలన ప్రాంతీయ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్రకి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా హామీలు ఇచ్చిందో వాటిని తీర్చడానికి నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకునే రుణాలు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల మీదే కదా భారం పడేది. అమరావతి సిటీ క్యాపిటల్ రీజన్ విషయంలో ప్రభుత్వం స్వల్పకాలంలో లాభాలు ఆర్జించడానికి కొన్ని ఫారెన్ కంపెనీస్ కి కన్సెషనల్ రేట్స్ కింద స్థలాలు ఏ విధంగా అయితే కేటాయిస్తున్నారో వాటి తాలూకు ప్రతిఫలాలు కూడా రాబోయే రోజుల్లో అప్పు భారం అనేది ప్రజల మీదే కదా భారం పడేది. అంతేకాకుండా పోలవరం విషయంలో ఉత్తరాంధ్ర రీజన్ కూడా పోలవరం వలన ఈ పెద్ద ఎత్తున బెనిఫిట్ అవ్వదు కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. 2014 నుంచి 19 పీరియడ్లో కాస్త మనం హిస్టరీలోకి వెళ్ళి చూస్తే అమరావతి సిటీ క్యాపిటల్ రీజన్ విషయంలో కొంతవరకు ముందుకు వెళ్ళింది. 150 ఇన్స్టిట్యూషన్స్ కి పైగా ఆనాడే స్థలాలు కేటాయించడం జరిగిపోయింది. 2014 నుంచి 19 పీరియడ్లోనే కొన్ని విద్యా సంస్థలు ఆనాడే కార్యకలాపాలు కూడా మొదలు పెట్టేశాయి కూడా. 2019 నుంచి 2024 పీరియడ్లో ఏ విధంగా వైసీపీ పాలనలో అమరావతి సిటీ క్యాపిటల్ రీజన్ విధ్వంసం జరిగిందో అందరికీ కూడా తెలిసిన విషయమే. అక్కడ ఉండే విద్యా సంస్థలకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీకి వాటి అన్నిటికి కూడా రోడ్డు సదుపాయం కానీ విద్యుత్ సదుపాయం కానీ కల్పించలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఏర్పడి ఉంది. అంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలించింది వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెర మీదకి మళ్ళీ అమరావతి సిటీ క్యాపిటల్ రీజన్ రావడం వలన ఈ 3 నెలల్లోనే పెద్ద ఎత్తున ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం వలన అక్కడ ఉంటున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ గతంలో కేటాయించిన ఇన్స్టిట్యూషన్స్ కానీ రేపు రాబోయే రోజుల్లో వచ్చే ఇన్వెస్టర్స్ కానీ ఒక భరోసా కల్పించిన వాళ్ళమి అవుతాం. అంతేకాకుండా క్యాపిటల్ సిటీ రీజన్ అనేది వాస్తవానికి చెప్పుకోవాలంటే ఫేస్ బై ఫేస్ నిర్మించుకుంటూ వెళ్తూ ఉంటే ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇలా ఏకకాలంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల భారం ఉన్నప్పటికీ కూడా అలాంటి అడుగు వేయవలసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఎకనామిక్ యాక్టివిటీని క్రియేట్ చేయడమే. అమరావతి సిటీ క్యాపిటల్ రీజన్ విషయంలోనే నిర్మించుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ సదుపాయం కానీ, వాటర్ డ్రైన్స్ కానీ, వాటర్ సప్లై కానీ, నదీ పరివాహక ప్రాంతం అయిన అమరావతి సిటీ క్యాపిటల్ రీజన్ కనుక ఫ్లడ్ మేనేజ్మెంట్ మెకానిజం కూడా పెద్ద ఎత్తున దానిపైన పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉత్తరాంధ్రాన్ని కానీ రాయలసీమ ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించినట్టు కాదు. రేపు రాబోయే రోజుల్లో గతంలో నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ స్పీచ్లో పొందుపరిచిన విధంగా భారతదేశానికి తూర్పు దిక్కున ఉన్న రాష్ట్రాలకు సంబంధించి పూర్వోదయ అనే ప్లాన్ ని తీసుకురాబోతున్నట్లు తన బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. దాని తాలూకు ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది, దాని తాలూకు విజనరీ ఏ విధంగా ఉండబోతుందనేది వేచి చూడాల్సిన అంశం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో తన వారాహి యాత్రలో ఉత్తరాంధ్రకి సంబంధించి స్పెషల్గా ఉత్తరాంధ్ర రీజియన్కి ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అథారిటీ రావాల్సిన పరిస్థితి అవసరం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రేపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేయబోయే రేపు రాబోయే రోజుల్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్లో ఏ విధంగా ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ ఏ విధంగా ప్రతిఫలాలు ఉండబోతున్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన విధంగా వెనుకబడిన జిల్లాలకి సపరేట్ ప్యాకేజ్ విషయంలో కూడా
కేంద్ర ప్రభుత్వం చొరవ చూపే అవకాశం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజులు రావాలని అందరూ కూడా ఆకాంక్షిద్దాం. భారత్ మాతాకి జై. జై హింద్.